కర్నూలు సమీపంలో తగలబడిన బస్సు దగ్గర మరొక ప్రమాదం జరిగింది. పూర్తిగా కాలిపోయిన బస్సును, దాని కింద ఇరుక్కుపోయిన బైక్ ను పక్కకు తీస్తూ ఉండగా సహాయక చర్యల్లో అపశృతి చోటు చేసుకుంది. బస్సును పక్కకు తొలగిస్తున్న క్రేన్ పల్టీ కొట్టింది. క్రేన్ ఆపరేటర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని హాస్పిటల్ కు తరలించారు. కర్నూలు సహాయక చర్యలో మరొక ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును, బైక్ ను తొలగిస్తున్న క్రమంలో క్రేన్ బోల్తా పడింది. ఎవరైతే క్రేన్ ఆపరేటర్ ఉన్నారో ఆయనకి తీవ్ర గాయాలైనట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్, ఇక బస్సు ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా అన్ని మృతదేహాలకు పంచనామం పూర్తి చేసి డిఎన్ఏ శాంపుల్ సేకరించిన తర్వాత ఒక మృతదేహాలను కర్నూలు జీజీహెచ్ ఆసుపత్రిలోనే పోస్ట్ మార్టం అక్కడికి మార్చరికి తరలించిన నేపథ్యంలో ఈ యొక్క బస్సును ఏదైతే ప్రమాదం జరిగిన ఘటనా స్థలం నుంచి కూడా పక్కకు తరలించేందుకు అధికారులు ఇట్లా భారీ క్రేన్ల సహాయంతో ఆ బస్సును పక్కకు తరలించే ప్రక్రియ మొదలుపెట్టిన వెంటనే ఆ బస్సును ఏదైతే రోడ్డు సైడ్ కు జరిపే ప్రయత్నంలో ఏదైతే క్రేన్ దాన్ని పుల్ చేస్తూ లాక్కు వెళ్తుందో ఆ క్రేన్ ఒకసారిగా కూడా అంటే ఆ బుషెస్ ఉన్న నేపథ్యంలో ఆ రోడ్డు పక్కనే ఉన్నటువంటి చిన్నపాటి గుంతను గమనించుకోకపోవడంతో క్రేన్ డ్రైవర్ ఒకసారిగా కూడా ఆ క్రేన్ అటువైపుకు ఒరిగి అవతల పక్కకు పడిపోయిన పరిస్థితి కనుగొంది. అయితే ఈ యొక్క క్రేన్ ఏదైతే బస్సును టోయ్ చేసుకుంటూ తీసుకెళ్తుందో ఆ ట్రైనే ఒకసారిగా అదుపు తప్పి రైట్ సైడ్ కు రోడ్డు అవతల వైపుగా పడిపోవడంతో అప్రమత్తమైనటువంటి క్రేన్ డ్రైవర్ క్రేన్ నుంచి బయటికి వచ్చేశాడు. అయితే అతనికి స్వల్పంగా గాయాలయ్యాయి. అతను సురక్షితంగా బయటపడడంతో అతనికి ప్రాథమిక చికిత్సను అందించేందుకు పక్కకు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అయితే ఒక మొత్తం కూడా సహాయక చర్యల్లో ఇది ఒక చిన్నపాటి అపశృతిగా మనం భావించవచ్చు. అయితే బస్సును అప్పటికి పూర్తి స్థాయిలో కూడా రోడ్డు డౌన్ సైడ్ కు తీసుకెళ్లిపోవడంతో పెద్ద ప్రమాదం అయితే జరగలేదు. అయితే ఈ యొక్క క్రేన్ డ్రైవర్ చాలా అప్రమత్తంగా వ్యవహరించి ఒక్కసారిగా బయటికి వచ్చేసే ప్రయత్నం చేయడంతో అతనికి కాలికి గాయమైంది. ఆ గాయానికి అతను నడుచుకుంటూనే బయటకు వచ్చేసిన ఇది వచ్చింది. సో కాబట్టి అతనికి సివియర్ గా లేదని చెప్పి స్థానికంగా అధికారులు నిర్ధారించుకుని అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసేందుకు పక్కకు తీసుకెళ్లారు. ఆ పక్కన ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తంగా కూడా ఉదయం తెల్లవారుజామున 2:30-3 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి అన్ని రకాల ఎక్సర్సైజ్లను పూర్తి చేసినటువంటి అధికార యంత్రాంగం మృతులను అలాగే ప్రమాదం నుంచి బయటపడిన వారి వివరాలన్నింటినీ కూడా బయటికి వెల్లడించిన తర్వాత అడిషనల్ డీజీ వచ్చి ఆ యొక్క మొత్తం బస్సును కూడా రోడ్డు నుంచి పక్కకు తొలగించాలని చెప్పి ఆదేశించడంతో పోలీస్ శాఖ ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ చిన్న అపశృతి చోటు చేసుకుంది. అయితే ఇప్పటికైతే బస్సు మొత్తాన్ని కూడా పూర్తిగా ఆ రోడ్డు సైడ్ కు తరలించి వేయడంతో మరి ఒక గంటలోనే ఈ యొక్క నేషనల్ హైవే మీద ఈ యొక్క మొత్తం ట్రాఫిక్ అంతా కూడా క్రమబద్ధీకరించే అవకాశం ఉందన్న నేపథ్యం ఉందైతే ఇక్కడ ప్రమాద ఘటనా స్థలంలో ఉంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Hey! Baba! वो पीछे पड़ गया वो